వన్ మ్యాన్ షో అది చాలా బాగుంది. మొత్తం క్రికెటే కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ క్రేజీ, చాలా బాగా చేశాడు. మొత్తం అసలు చాలా బాగుందండి. డైరెక్షన్, నాని, ఈ రెండు అసలు చాలా బాగుంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ ట్రూలీ సూపర్ అంటే సూపర్. ఫాదర్ అండ్ సన్కి ఎమోషన్ ఉంది. ఐ మీన్ వైఫ్ కన్నా హస్బెండ్కి ఉంది. లవ్ స్టోరీ ఉంది. మ్యూజిక్ ప్రకారంగా అయితే ఎక్కడ లోటు లేదు. అనిరుద్ధ్ గారు అద్భుతంగా కొట్టారు మ్యూజిక్. ఇంకా క్రికెట్ అంటారా, క్రికెట్ అనే కాదు, ఈ సినిమా వచ్చి క్రికెట్. ఎనీ ఫీల్డ్, ఎనీ టాలెంటెడ్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఇంకో కారణాల వల్ల ఆపేస్తారు. వాళ్ళ టాలెంట్ని అంచుకొని ఈ సినిమాలో చచ్చిపోతున్నా కూడా ప్రయత్నించడం ఆపద్దు అని చెప్తాడు అన్నమాట సినిమాలో. అది ట్విస్ట్ అండి. ఆ ట్విస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవరు ఊహించారనమాట సినిమా చూస్తున్నంతసేపు. సినిమా అన్ని కోణాల్లోనూ ఎక్కడ పేర్లు పెట్టడానికి లేదు. సినిమా అద్భుతంగా ఉంది. వెళ్ళి చూడాల్సిన సినిమా. 4 ఇస్తాను నేనైతే. అంటే నేను చేసిన దాంట్లో ది బెస్ట్ డైరెక్టర్ అంటే ఆయననే. నేనైతే ఆయన పేరే చెప్తా. ఆయన అట్లాంటి మనిషి నాకు అనిపించింది అలా. అంతే. థ్యాంక్ యూ. మంచి టెన్షన్ క్రియేట్ చేశాడు అనమాట. మంచి డ్రామాటిక్ ఈవెంట్స్తో. ఇట్స్ అమేజింగ్. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చింపవతలు పాడేశారు. ఇట్స్ రియలీ గుడ్. యూత్కి కూడా దేర్ ఇస్ ఎ నైస్ మెసేజ్. నేను చెప్పలేను, ఇట్ విల్ బి అ స్పాయిలర్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్స్ అమేజింగ్ మూవీ. హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. బాగా నచ్చింది. ఆ సెకండ్ హాఫ్ మొత్తం అసలు నీకు ఒక పాయింట్ అని చెప్పలేము. సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి లైక్ అ సిరీస్ ఆఫ్ నైస్ ఈవెంట్స్ అనమాట. ఇట్ విల్ బి రైజ్ ఆఫ్ నాని. ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు చిత్రధారి మజ్లీ సినిమాలు చూస్తే ఇట్ విల్ బి ఫస్ట్ హాఫ్ ఫెయిల్యూర్స్గా చూపించి సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి అ గుడ్ వన్. ఇది కూడా అంతే. సెకండ్ హాఫ్లో ఇట్ విల్ బి రేజింగ్ ఆఫ్ నాని అనమాట. క్రికెటర్గా ఓడిపోయి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇట్స్ రియలీ గుడ్. యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ అమేజింగ్. నేను 4 ఇస్తా. సూపర్ మూవీ. చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ వెల్ యాజ్ సో లవ్, ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ప్రతి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ క్రికెటే ఉంది అనుకోదండి. అండ్ దట్టు మజిలీతో అసలు కంపేర్ చేయకండి. చాలామందికి అది అనుమానం ఉంది. సో మజిలీకి దీనికి సంబంధం లేదు. ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఓవరాల్గా క్రికెట్ నేపథ్యంలో ఉంది అంతేగాని. అండ్ దట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యరాజ్ గారు కానీ, చిన్న కుర్రాడు కానీ, ఎస్పెషల్లీ మన నాని ఆబ్వియస్లీ. సో నాని ఈజ్ న్యాచురల్ యాక్టర్, అందరూ తెలిసేది. సో నాని యాజ్ వెల్ యాజ్ శ్రద్ధా గారు కొత్తగా చేసినట్టున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందండి. కొన్ని సీన్స్ అయితే అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. దానికి తగ్గట్టు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ధ్ ఎక్కడైతే అజ్ఞాతవాసిలో ఫెయిల్ అయ్యారో, సో అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ వల్ల ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో, ఇక్కడ వచ్చేసి ఈ సినిమాకి చాలా అంత ప్లస్ అయ్యారనమాట. సో ఆ సినిమాకి సాంగ్స్ కూడా అన్ని సిచ్యువేషన్ అనమాట. ఏదో పెట్టినామన్నట్టు కాదు. ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మూవీ లైక్ దట్. సో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చాలా ప్రాణం పోసినట్టు అనిపించింది. అంటే చాలా సీన్స్ కనెక్ట్ అవుతాం అనమాట చాలా బాగా. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ మూవీ అండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ వర్తబుల్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. అంటే ఏం లేదు, బాగుంది. చాలా ఎమోషనల్, చాలా బాగుంది. చాలా ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. సూపర్ డూపర్ హిట్ సినిమా అని సందేహం లేదు. నాని గారు చాలా అద్భుతంగా చేశారు చిత్రం. సో ఈ కథ క్రికెటర్ అనే జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలు అనేది కూడా తెరకెక్కించారు. క్రికెటర్ నిజ జీవితంలో ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళు బయట ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో అనేదే ఈ జెర్సీ చిత్రం. సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తను సాయశక్తులు పోరాడి క్రికెట్ని గెలిపించాలని ఎన్ని ఇబ్బందులు పడతారు, ఏ విధంగా అటువంటి బాధలు పడతారు అనేది కూడా తెరకెక్కించారు. సో ఇదివరకు క్రికెట్ తీసినటువంటి చిత్రాల్లో ఇంత అద్భుతమైనటువంటి చిత్రం ఇండియాలో రాలేదు. ఇది ఇండియన్ ఫిలింగా బాగా గుర్తించడం జరుగుతుంది. సో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి కొన్ని జీవితాలు మార్చేటువంటి కథ కూడా నిదర్శనం. ప్రతి ఒక్కరు చూసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరుగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్కి అయితే ఏమి కానీ, స్నేహితులు అయితే కానీ, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రూమ్లో మనం ఒకరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి క్రికెట్ టీవీలో చూస్తున్నాం. ఇంత హ్యాపీనెస్ రియల్ సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి ఫీలింగ్స్ కూడా ఇక్కడ బాగా వ్యక్తిత్వం చేసి నాని గారి ద్వారా చేసినటువంటి ఫీలింగ్స్ ఎంతో పని. ఆనాడు మనకి భారతదేశానికి కపిల్ దేవ్ ఏ విధంగా కప్పు తీసుకొచ్చి మన భారతదేశాన్ని వెలుగులో చూపించారో, తర్వాత సచిన్ టెండూల్కర్ మన భారతదేశాన్ని ఏ విధంగా కప్పు తీసుకొచ్చి చేశారో, అదే ఫీలింగ్స్ ఈ చిత్రం చూసినందువల్ల కూడా కలుగుతుందని నాని గారు చంపేశారు. చాలా సో నాని అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో ఈ తర్వాత మనము క్రికెటర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు కూడా ఎరగదీసి బాగా ప్రజల్లో బాగా చైతన్యం తీసుకొచ్చారు. సో తర్వాత గ్రౌండ్లో
క్రికెటర్ ఎప్పుడైనా కూడా ఆట గెలిపించడానికి క్రికెటర్ మన గ్రౌండ్లో దిగిన తర్వాత తనకి ఏమైనా పర్వాలేదు, నా ఆట మాత్రం ఓడిపోకూడదు, అంటే నేను నా జీవితం ఏమైనా ఓడిపోయినా పర్వాలేదు, ఆట మాత్రం ఓడిపోకూడదని ఒక నిదర్శనంగా ఆడతారని కూడా ప్రూవ్ చేశారు ఈ చిత్రం ద్వారా. సో వెరీ నైస్ దిస్ ఫిలిం, సో ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. ప్రతి ఒక్కరు చూసి ఆనందించాల్సిందిగా. నాని సారు ఎరగదీశాడు. ఇక పోతే ఆ చిన్న బాబు కూడా వాళ్ళు తీసినటువంటి ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు. ఇది సూపర్ డూపర్ హిట్ ఇందులో సినిమా, నాని సార్కి అంత సందేహం లేదు. సో సూపర్ డూపర్ హిట్ ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం, ఇండియన్ ఫిలింగా గుర్తించడం అనేది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం ద్వారా కొన్ని జీవితాలని మార్చేటువంటి తప్పనిసరిగా చూడండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి క్రికెటర్లు జరుగుతున్న ఇండియన్స్ అయితే కానీ ప్రతి ఒక్కరు మనం ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నాని పర్ఫార్మెన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అండ్ నాని చాలా పెంచింది, ఏం యాక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఇంకా ఫాదర్ ఇంకా సన్ది సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్ 5 ఇష్టం, అందుకే నేను సినిమాకి వచ్చి చూస్తున్నాను. వండర్ఫుల్ మూవీ. నానికి బ్లాక్ బస్టర్ మాత్రం పక్కా హిట్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. లైక్ నాకే కళ్ళ నుంచి ఏడుపు వచ్చేసింది సినిమా చూడగానే. నచ్చిన పార్ట్ ఏంటంటే యాక్టింగ్ అన్న, నాని యాక్టింగ్, ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఎవ్రీవన్ షుడ్ వాచ్. థ్యాంక్స్.